దేశంలో భారత్ నేపాల్ తర్వాత 8% పైగా హిందువులు ఉన్న దేశం బంగ్లాదేశ్. ఇవాళ అక్కడ వాళ్ళ ఉనికికి ఎందుకు ప్రమాదం తీసుకొస్తున్నారు? నేను ఏ దైవ దూషణ చేయలేదు, ఏ మతాన్ని కించపరచలేదన్నా పోలీసులే తీసుకెళ్లి బయట ఉన్న అతివాద గుంపుకి ఎందుకు అతన్ని దీపు చంద్రదాస్ని అప్పచెప్పి చనిపోయేలా చేశారు? ఇలా ఫైజల్ చెప్పి మరి తన గర్ల్ ఫ్రెండ్కి చెప్పి బంగ్లాదేశ్లో షేక్ చేస్తాను అని చెప్పి ఉస్మాన్ హదీని హత్య చేశాడన్న నిందితుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫైజల్, వీళ్ళ వెనకాల ఉన్నది ఎవరు? మనతో పాటు వాళ్ళ డిబేట్లో పెంటపాటి పుల్లారావు గారు, రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు, అలాగే మామిడి గిరిధర్ గారు విశ్లేషకులు, సంజయ్ పులిపాక్ గారు ఫారిన్ అఫైర్స్ ఎక్స్పర్ట్ పొలిటికల్ అనలిస్ట్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సార్. పుల్లారావు గారు, గత కొద్ది రోజులుగా అట్టుడికిపోతోంది బంగ్లాదేశ్. ఒక 20 రోజులు, సుమారుగా 22-23 రోజుల నుంచి. ముఖ్యంగా ఇందులో సరే దేశంలో అంతర్గత రాజకీయాలు, పార్టీ అధికారాలు మారడాలు, సరే జియా ఖలీదా వారికి ఆరోగ్యం బాగాలేదు, వారు చనిపోయారు కూడా. ఇప్పుడు తారీఖ్ రెహమాన్ ముందు వరుసలో ఉన్నారు. ఇవంతా బంగ్లాదేశ్ అంతర్గత రాజకీయ వ్యవహారాలు అయితే ఎస్టాబ్లిష్డ్ లింక్ విత్ ఇండియా అంటే భారత్ మీద వాళ్లకున్న అక్కసు, భారత్ వ్యతిరేక అల్లర్లు, హింస, హిందువుల మీద దాడులు, మర్డర్లు ఎలా చూడాలి పుల్లారావు గారు? దీని వెనకాల ఏ శక్తి ఉండి ఉండొచ్చు? వెనకాల చరిత్ర ఉన్నది, హిస్టరీ. మీరు నిన్న ఎందుకు జరిగింది, ఈవేళ మీరు అనాలిసిస్ చేస్తే, విశ్లేషణ చేస్తే చాలు. అసలు ఈవేళ ఉన్న బంగ్లాదేశ్ కారణం పాకిస్తాన్ రావటానికి 1906 నుంచి మీరు వెనక్కి చూస్తే, ముందర చూస్తే అక్కడే ఎక్కువ కమ్యూనల్ వైలెన్స్, మత వైలెన్స్ జరిగింది. మన నాయకులు, భారతదేశంలో ఉన్న నాయకులు ఢిల్లీ బేస్డ్ కాబట్టి స్వతంత్రం టైం పంజాబ్ బోర్డరు, పాకిస్తాన్ బోర్డరు, గుజరాత్ పాకిస్తాన్, రాజస్థాన్ పాకిస్తాన్, కాశ్మీరే చూశారు కానీ పక్కన చూడలేదు, పక్కన వదిలేశారు. ఆఖరికి మీరు ఎవరైనా చూడండి, ఆగస్ట్ 16, 1946 డైరెక్ట్ యాక్షన్ డే అని పెట్టారు ముస్లిం లీగ్. పెట్టి వేల మంది హిందువులు చంపేశారు. బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేయలేదు, ఆప్ చేయలేదు, పోలీస్ చంపేశారు. అప్పుడు ఇంకా లాభం లేదు, పాకిస్తాన్ వెళ్ళిపోవాలని గాంధీ గారు అందరూ ఒప్పుకున్నారు. ఆ రోజు నుంచి వాళ్ళకి పెద్ద మార్పు వచ్చేసిందని మీరు అనుకోవటం, నేను అనుకోవటం అమాయకతనం. అది అలాగ ఉన్నది. 71లో ఏదో బంగ్లాదేశ్ అని మనం విడదీశాం. ఎందుకు విడదీశాం? పాకిస్తాన్ పోతాదని విడదీశాం. కానీ అది రివర్స్ ఉంది. ఇవాళ 71లో బంగ్లాదేశ్కి సాయం చేసి మనం తీసుకొచ్చింది 75 కల్లా పోయింది. ఎవరైతే ఆ షేక్ ముజిబుర్ రెహమాన్ వచ్చాడో వాళ్ళని చంపేశారు. తర్వాత ఇప్పుడు ఖలీదా జియాని చంపేశారు, హస్బెండ్ అని చంపేశారు. ఖలీదా జియాన్ తర్వాత జైల్లో వేశారు. ఇప్పుడు హసీనా కూడా జైల్లో ఉన్నట్టే. అది దేశం చరిత్ర, అది మీరు మర్చిపోతున్నారు. అదేదో అమాయకులు, ఏదో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లేకపోతే ఏదో డబ్బులు వస్తే చాలు అని కాదు. చాలా వైలెంట్ ప్లేస్. ఎందుకు వచ్చింది నేను చెప్పలేదు. మన దేశంలో కూడా నక్సల్ బారీ ఎక్కడ వచ్చింది, బెంగాల్ నుంచి వచ్చింది. ఇవన్నీ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. చరిత్ర మనకేంటంటే మిత్రులను మనం ఏరుకోగలం కానీ నేబర్స్ ని మనం ఏరుకోలేం కదా. ఎవరు వచ్చి పక్కన ఉంటే మనం ఏం చేస్తాం? అడ్జస్ట్ అవ్వాలి. మనం ఖాళీ చేసి వెళ్ళిపోతామా? లేదు, సాధ్యం చేస్తున్నాం. అప్పటి వరకు బంగ్లాదేశ్తో వాళ్ళు కమ్యూనల్ అవుతాయి, ఎందుకు అవ్వకూడదు? అవనే అయితే పోతారు. తర్వాత మన ఇంట్రెస్ట్ ఏంటంటే మన దేశం బోర్డర్స్ కాపాడుకోలేదు. కరెక్ట్. దానిలో 47 నుంచి దాదాపు ఇప్పటి వరకు కాపాడుకోలేదు. మాటలు చెప్పారు, అదాప్ట్ చేయాలి. వాళ్ళు వచ్చేసారు, 2-3 కోట్ల మంది బంగాల్లో కూర్చున్నారు, ఆసాంలో కూర్చున్నారు, త్రిపురలో కూర్చున్నారు, మేఘాలయలో కూర్చున్నారు, ఒరిస్సాకు వచ్చారు, బీహార్కి వచ్చారు. ఏమి చేయలేదు. ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కూడా అక్కడి మాటలు చెప్పింది, కొద్దిగా బందోబస్తు చేసింది. మాకు ఫెన్సింగ్ కి భూమి ఇవ్వలేదండి. 400 కిలోమీటర్లు వెళ్తున్నారు కదా ఆ మాట బెంగాల్లో. అవును, గజం చవకగా రైతుల నుంచి భూమి దొబ్బేమని చెప్తా ఉంటే ఎలాగిస్తారు? మమతా బెనర్జీ కూడా ఒక 400 ఎకరం, ఒక 400 కోట్లు కొని పారేయలేరా? సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిల్ అవ్వండి. ఎవరో బీజేపీని సపోర్ట్ చేశారంటే, నేను కూడా మోడీకి ఏం వ్యతిరేకం కాదు, గొప్ప నాయకుడు, చేయలేడు కదా. కానీ భూమి ఇవ్వలేదని ఫెన్సింగ్ మేము వేయలేకపోయాం, మేము వచ్చిన తర్వాత అధికారంలోకి వేస్తామంటే ఈలోపు జాతీయ భద్రత క్వశ్చన్ మార్క్ లో పడదా? వారే అంటున్నారు కదా, ఉగ్రవాదులకు నెట్వర్క్ గా మారిందని, చొరబాటుదారులకు ఆలవాలంగా మారిందని. కరెక్ట్, మీరు ఫెయిల్ అవ్వారు. లాస్ట్ పాయింట్ చెప్తున్నా, మిత్రులు ఇద్దరు సీనియర్ పీపుల్ పక్కన ఉన్నారు. మనకి 1900 ఇందాక ఏం చెప్పా, మనకి విభజన వచ్చినప్పుడు బ్రిటిష్
ఈ బౌండరీ గీతలు 6 వారాల్లో గీస్తారు. 6 వారాలు పాకిస్తాన్ ఇది బంగ్లాదేశ్ ది, అలాగే ఆ పక్కన గీసినప్పుడు ఆ పక్కన బోర్డర్ కి అటెన్షన్ ఇచ్చారు, చక్కగా గీయించుకున్నారు, చక్కగా గీయించారు. ఈ పక్కన మీరు చూస్తే, మీ మ్యాప్ చూస్తే చిత్తగోంగ్ అనే సముద్రం పోర్ట్ ఉన్నది. 90% హిందువులు, 5% ట్రైబల్స్. అది మనకు రావాలి, మనకి ఇచ్చేసారని 1915 ఆగస్టు 15 అందరూ ఆనందపడితే అది పాకిస్తాన్కి ఇచ్చేసారు. ఇవాళ తగువంతా అక్కడే మనకు వచ్చింది కదా. వదిలేశారు, అశ్రద్ధ చేశారు, నిద్రపోయారు నాయకులు. ఇవాళ నిద్రపోతే 100 సంవత్సరాల తర్వాత పరిణామాలు వస్తాయి. కానీ కొంపే మొదలలేదు. ఇప్పుడు రియా వచ్చినోడు వాడు కూడా మనతో జాగ్రత్తగా లేకపోతే, గెలిస్తే వాడికే ఇబ్బంది. గిరిధర్ గారు, ఇప్పుడు భారతదేశం, భారత ప్రధాని మోదీ ప్రపంచ దేశాల్లో అనేక మంది అధినేతలు చాలా స్నేహపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. పర్సనల్ లెవెల్లో కూడా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు భారత ప్రధానితో. సరే, దేశ ప్రయోజనాల కోసమే, నేషన్ ఫస్ట్. కానీ పక్కనున్న నైబరు, విడిపోయిన దేశం బంగ్లాదేశ్లో ఇవాళ అసలు హిందువులు మాటే ఎత్తలేని పరిస్థితుల్లో, అసలు ఇక్కడి నుంచి పంపించేసే పరిస్థితుల్లో ఈ రకమైన హింసలకు, దాడులకు పాల్పడడానికి కారణం ఎక్కడో లోపం జరిగిందా గడిచిన 10-11 ఏళ్లలో, ముఖ్యంగా సరే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత? యాక్చువల్గా మనకు ముందుగా ఫస్ట్ మీకు, తర్వాత మన కో ప్యానలిస్ట్ మీ ప్రేక్షకులు అదే నా నమస్కారాలండి. యాక్చువల్గా మనం చూస్తే కనుక ఇది ఈరోజు కొత్త విషయం ఏం కాదు. పార్టీషన్ అప్పుడు ఇందాక వారు చెప్పారు, పుల్లారావు గారు చెప్పారు, డైరెక్ట్ యాక్షన్ డే గురించి చెప్పారు. డైరెక్ట్ యాక్షన్ డేలో చాలా కీలక పాత్ర పోషించింది షేక్ ముజీబుర్ రెహమాన్. కాబట్టి వాళ్ళలో ఈ హిందూ వ్యతిరేకత అన్నది ఎంతో కాలంగా ఉన్నది. అది 1900 అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు 1909 ఆ ప్రాంతంలో దీన్ని బెంగాల్ విభజన చేసినప్పుడు కూడా ముస్లింలు అప్పుడు వాళ్ళకి మనకు స్వయం ప్రతిపత్తి అధికారం మనకు ఉన్నది అని చెప్పి ఒక వాళ్ళకు విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉండడం తోటి తర్వాత పాకిస్తాన్ ఇక్కడ ఇవన్నీ వచ్చినాయి. సో ఈరోజు కొత్త విషయమేం కాదు అక్కడ జరుగుతున్నది. క్రమేపీ ఆల్మోస్ట్ రెండో ప్రపంచ యుద్ధానికి 33-35% ఉన్నటువంటి హిందువులు ఈరోజు 9% పడిపోయారు. ఈవెన్ 71 వాళ్ళు విభజన అయినప్పుడు కూడా, అంటే పాకిస్తాన్ విభజన అయినప్పుడు కూడా, బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు కూడా ప్రమాణం 23-25% ఉన్నారు హిందువులు. ఈ రోజు ఇంత గణనీయంగా పడిపోవడానికి కారణం ఏంటి? సో అందుకని ఈరోజు ఏదో గత వారం 10 రోజుల్లో మీరు చూస్తున్నటువంటి ఘటనలు మాత్రమే కాదు, గతంలో ఎప్పుడూ జరిగినవే ఇవన్నీ ఘటనలు. 1992లో బాబ్రీ మస్జిద్ డిమాలిషన్ అయిన తర్వాత వందల సంఖ్యలో హిందువులను మూతకొత్తకొచ్చారు, ఎన్నో గుళ్ళను ధ్వంసం చేశారు. ఈవెన్ ఢాకాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆలయాలను కూడా ధ్వంసం చేశారు. కాబట్టి ఇది కొత్త విషయమే కాదు. ఒకటి. రెండోది, ఈవెన్ షేక్ హసీనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా సెకండ్, థర్డ్ క్లాస్ సిటిజన్స్ గానే హిందువులందరూ బతుకుతున్నారు అక్కడ. ఆ సమయంలో నేను వెళ్ళాను, యాక్చువల్గా బంగ్లాదేశ్ మొత్తం పర్యటించి వచ్చాను. సిలెట్ నుంచి మనకు కింద చట్టగ్రామం దాకా తిరిగి వచ్చాను. ఎన్నో క్షేత్రాలు చూశాను, మహా గొప్ప గొప్ప దేవీ క్షేత్రాలు ఉన్నాయి అక్కడ. వాటిలో అంతా కూడా బిక్కుబిక్కుమని ఉన్నారు హిందువులు లిటరల్ గా చూస్తే. అప్పుడే షేక్ హసీనా ఉన్నప్పుడే, ఖలీదా జియా వచ్చినప్పుడు, ఇస్లామీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు, తర్వాత డిక్టేటర్షిప్స్ వచ్చినప్పుడు, అక్కడ మిలిటరీ కూ అయినప్పుడు, అప్పుడు కూడా ఎప్పుడు సురక్షితంగా లేరు హిందువులు ఎప్పుడు కూడా. ఇప్పుడు సరే వాళ్ళ పరిస్థితి ఇంకా దుర్భరంగా తయారైంది. మీరేదో మన 2-3 పేర్లు చెప్పారు మీరు. గత ఒక ఆల్మోస్ట్ నెలన్నరలో కనీసం అంటే ఒక 20 మంది దాకా చనిపోయారు హిందువులు. ఓచిపోత భయపడ్డారు. కొంతమంది మనం చూసాము, అతని వీడియోలు బయటకు వైరల్ అయినాయి కాబట్టి అతను తగలబెడుతున్నటువంటి మన దాస్ ని తగలబెడుతున్నటువంటి వీడియోలు వైరల్ అయినాయి. కానీ మిగతా వైరల్ కాకుండా చాలా చనిపోయారు. ఇండ్ల మీద బయట బోల్ట్ వేసి తాళం పెట్టి పెట్రోల్ బాంబులు వేసి తగలబెట్టి చంపిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నేను ఇప్పుడు కూడా వాళ్ళ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి చాలా మందితో నేను టచ్ లో ఉన్నాను. నేను వాళ్ళ పేర్లు చెప్తే కానీ వాళ్ళు రిస్క్ అవుతారు. కానీ బట్ వాళ్ళు నాకు రోజు విషువల్స్ పంపిస్తున్నారు, ఎక్కడెక్కడ ఎటువంటి ఘటనలు జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి, అమ్మాయిలు ఎలా ఎత్తుకుపోతున్నారు, దొరకకుండా ఉన్నారు. ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈవెన్ మేమన్ సింగ్ లో జరిగినటువంటి దాస్ యొక్క హత్యను, అతన్ని తగలబెట్టిన ఉదంతం కూడా, అంటే అత్యాచారాలు, హత్యాకాండలు రెండూ జరుగుతున్నాయి. ఆడపిల్లలు ఎత్తుకుపోతున్న వీడియోలు ఉన్నాయి, ఎవరు ఆపలేనటువంటి పరిస్థితి. సో చాలా దారుణంగా ఉంది అక్కడ. ఎస్పెషలీ ఉత్తర బంగ్లాదేశ్ లో ఎక్కువ ఉన్నాయి, దక్షిణం కొద్దిగా తక్కువ ఉన్నాయి. లేదో నేను అనడానికి వీలేదు, కానీ చట్టగ్రామ్ ఏరియాలో కొంత వీళ్ళు రెసిస్టెన్స్ ఇవ్వగలుగుతున్నారు, ఎందుకు నిలబడగలుగుతున్నారు. వాళ్ళ సంఖ్య కూడా పెద్దగానే ఉంది. విజిలెన్స్ పెట్టుకుంటున్నారు, రాత్రంతా హిందువులు గస్తీలు తిరుగుతున్నారు. ఏదో కొంత అస్త్రాలు పెట్టుకుని వాళ్ళ బస్తీల ఏరియాలో అంతా వీళ్ళు రాకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు.
కానీ ఉత్తర అనేది చాలా వల్ల కూడా మేమన్ సింగ్ కావచ్చు, సిల్లెట్ కావచ్చు, బోగ్రా కావచ్చు, మనకు అటువంటి ప్రాంతాలన్నీ కూడా మనకు మహాస్థాన్ గడి ప్రాంతాలంతా కూడా హిందువులు చాలా వల్నరబుల్ గా ఉంటారు. ఇన్ఫాక్ట్ అక్కడ మనకు ఈ ఘటనలు జరగడానికి కారణం ఎవరు అంటే అని దీన్ని నిర్దేశించమని ఎవరు చెప్పలేము. కానీ దీని వెనక తప్పకుండా మాత్రం మొహమ్మద్ యూనస్ హస్తం చాలా తక్కువ ఉంది అని నేను భావిస్తాను. ఎందుకంటే ఆ దేశం మొహమ్మద్ యూనిస్ చేతిలో లేదు. మొహమ్మద్ యూనిస్ ఒక కట్పుతులి అంటాం కదా, ఒక కీలుబొమ్మలా ముందర ఉంచారు. దాని వెనకాల నడిపిస్తున్న శక్తులు దాన్ని నడిపిస్తున్నాయి. కీలకంగా అసీం మునీర్ నడిపిస్తున్నాడు. అసీం మునీర్కి ఆ ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది ఎవరంటే అమెరికా ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. ఎందుకంటే అమెరికా బంగ్లాదేశ్ ని వాళ్ళ స్ట్రాటజీగా ఉంచుకోదలుచుకున్నారు కాబట్టి 100 మంది హిందువులు చనిపోతే వాళ్ళకి స్ట్రాటజీగా పెద్ద పట్టదు వాళ్ళకి అమెరికాకి. ఇది బార్గెయిన్. మా పాకిస్తాన్ లో అమెరికాకి స్ట్రాటజిక్ ఫుట్ హోల్డ్ అమెరికా కోరుతోంది కాబట్టి దానికి ప్రతిఫలంగా భారతదేశం మీద నేను ఏం చేసినా నన్ను మీరు ప్రశ్నించడానికి లేదు అని ఒక అంటే భారతదేశానికి బంగ్లా రూపంలో ఎనీవే పాకిస్తాన్ ఈజ్ ఆల్వేస్ ఎనీవే థ్రెట్, బంగ్లా రూపంలో కూడా ఇంకొక పాసిబుల్ థ్రెట్ ని ఎప్పుడు ఉంచాలని అనుకుంటుందా మీరు చెప్తుందని బట్టి? కరెక్ట్, అదే వాళ్ళ స్ట్రాటజీ అదే. ఎందుకంటే మనం ఇప్పుడు మోదీ గారు ఆపరేషన్ సింధూర్ తర్వాత కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు, మొట్టమొదటి నిర్ణయం ఏం చెప్పారంటే ఈసారి మా దేశంలో ఘటన జరిగితే ఈసారి మేము స్టేట్ యాక్టర్స్ నాన్ స్టేట్ యాక్టర్స్ చూడమో వచ్చి మిమ్మల్ని కొడతామని చెప్పారు. మీరు న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ చేయలేరు, కొడతామని చెప్పాము. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ప్రతీకారం ఎలా తీర్చుకోవాలి ఆపరేషన్ సింధూర్ కి? అక్కడి నుంచి పాకిస్తాన్ భూభాగం నుంచి ఏదైనా వచ్చింది అని తెలిస్తే కనుక మళ్ళీ వీళ్ళు కొడతామని వాళ్ళకి తెలుసు. అందుకనే వాళ్ళకి ఇంకో దేశం నుంచి కొట్టాలి. అందుకనే మనకు ఆల్రెడీ అసీం మునీర్ చాలా స్పష్టంగా చెప్పాడు, ఈసారి బంగ్లాదేశ్ నుంచి రాబోతుంది, ఈస్ట్ సైడ్ నుంచి రాబోతుంది మీకు థ్రెట్ అని చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి దానికోసం ఐఎస్ఐ టేక్ ఓవర్ చేసేసి ఇన్ఫాక్ట్ ఈ ఉస్మాన్ కిల్లర్స్ వాళ్ళు భారతదేశానికి వెళ్ళిపోయారని చెప్పి ఒక నారేటివ్ బిల్డ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఉస్మాన్ హదీ తమ్ముడే స్వయాన్ని చెప్పాడు దీనికి కారణం మనకు మహమ్మద్ యూనిస్ అని చెప్పాడు ఆయన. కానీ వాళ్ళు ఒక సీనియర్ ఒక జర్నలిస్ట్, ఆల్మోస్ట్ 35 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ బంగ్లాదేశ్ లో, అతను చాలా సెన్సేషనల్ కామెంట్ చెప్పాడు ఆయన. నిన్ననే వచ్చింది అది. ఏం చెప్తున్నాడంటే ఈ హదీని చంపినటువంటి కిల్లర్స్ పాకిస్తాన్ ఎంబసీలో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారు అని చెప్పాడు. సరే, మనకు కరీం అన్నటువంటి వ్యక్తి దుబాయ్ నుంచి వీడియోలు పంపించాడు, అది వేరే విషయం. నేను దాన్ని ఇన్వాల్వ్ కాలేదు, నాకు సంబంధం లేదని చెప్తున్నాడు ఆయన. బట్ బంగ్లాదేశ్ జర్నలిస్ట్ చెప్తోంది ఏంటంటే వీళ్ళ పాకిస్తాన్ ఎంబసీలో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాడు. పాకిస్తాన్ ఇంతవరకు దానికి స్పందించలేదు, దాని గురించి ఖండించడం కూడా లేదు. బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా దాన్ని ఇంకా నేను ప్రశ్నిస్తే నేను ఇంకా ఎవిడెన్స్ తీసుకొస్తాను ముందరని ఆయన ఓపెన్ గా థ్రెటన్ చేస్తున్నాడు. సో అందుకని ఈ ఘటన జరగడం వల్ల భారతదేశం మీద ఒక విధమైనటువంటి ఆరోపణ మోపితే అక్కడ పోలరైజ్ అయిపోయేటువంటి ఒక పరిస్థితి వస్తుంది. కాబట్టి మొత్తం అక్కడ నేరేటివ్ ని ఈరోజు పాకిస్తాన్ ఐఎస్ఐ కబ్జా చేసుకుంది. ఎన్నికలలో ఏ పార్టీ అయినా కానీ భారత వ్యతిరేకత అన్నది వాళ్ళ అజెండాలో లేకపోతే కనుక వాళ్ళ ఉనికి లేకుండా చేసింది అక్కడ పాకిస్తాన్. కాబట్టి ఈరోజు ఏ పార్టీ లెఫ్ట్ సెంటర్ ఏ పార్టీ అయినా కానీ కూడా భారతదేశాన్ని తిట్టి భారత వ్యతిరేకత హిందూ వ్యతిరేకత చూపించకపోతే వాళ్ళు అక్కడ పుట్టుగతులు లేవు. ఇటువంటి ముందు ఇప్పుడు తారిక్ రెహమాన్ కీలకమైన నాయకుడిగా మారబోతున్నాడు. సో లండన్ నుంచి ఆయన కొన్ని రోజులుగా ఆపరేట్ చేస్తున్నాడు. సో బహుశా ఇప్పుడు గిరిధర్ గారు చెప్పినట్టుగా ఈ పరిణామాల వెనకాల పాకిస్తాన్ అసీం మునీర్ అండ్ తారిక్ రెహమాన్ కలిపి యూనిస్ ని ఒక కీలుబొమ్మలాగా చేసి ఆడిస్తున్నారా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒక పాసిబుల్ థ్రెట్ ని ఇండియా మీద బంగ్లాదేశ్ రూపంలో పాకిస్తాన్ కనుక చేయాలనుకుంటే దాని వెనకాల పెద్దన్న అమెరికా ఒకవేళ సపోర్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు భారత్ చేయాల్సిన తక్షణ భారత వ్యతిరేక ఆలోచనలు, చర్యలు, హింస ఇప్పుడే కొత్త కాదు. కానీ ఎప్పటి నుంచో ఉన్న గడిచిన కొద్ది రోజులుగా వరుసగా అక్కడ రాజకీయ పరిణామాలు, భారత్ వ్యతిరేక ఆలోచనలు, హిందువుల మీద దాడులు ఇప్పుడే ఇంత కాన్సన్ట్రేటెడ్గా ఫోకస్డ్గా ఎందుకు జరుగుతున్నాయి అనేది కూడా ఖచ్చితంగా డిబేటబుల్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను. అవునండి, మన థ్యాంక్స్ ఈ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసినందుకు. తర్వాత కో ప్యానలిస్ట్ అందరికీ కూడా నమస్కారాలండి. మీరు చెప్పినట్టు ఇప్పుడు జరుగుతున్నది
ఇంతకు ముందు నుంచి కూడా జరుగుతోంది, మైనారిటీస్ ని టార్గెట్ చేయటం అన్నది బంగ్లాదేశ్ లో. ఇప్పుడు జరుగుతున్నది ఇంకోటి ఏమిటంటే, ఒక అడుగు ముందుకు వెళ్లి రాజ్య వ్యవస్థ కూలిపోతోందా అన్న భయం మనలో ఉందండి అందరిలో. కేవలం మైనారిటీలు టార్గెట్ చేయడంతో పాటు పూర్తిగా రాజ్య వ్యవస్థ కూలిపోతే దాని వల్ల వచ్చే పరిణామాలు ఏంటి మైనారిటీస్ మీద, అది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మనం కనుక బంగ్లాదేశ్ రాజకీయాలు కనుక తీసుకున్నట్టయితే బ్రాడ్ గా 3 రాజకీయ శక్తులు ఉండేవండి. ఒకటి మిలిటరీ, కొన్నాళ్ళు 1991 నుంచి వాళ్ళు డైరెక్ట్ గా రూల్ చేయటం మానేశారు కానీ వెనకను ఉండేవాళ్ళు. తర్వాత షేక్ హసీనా, అవామీ లీగ్ వీళ్ళు ఉండేవాళ్ళు. తర్వాత బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ. ఈ 3 శక్తుల మధ్య రాజకీయం నడుస్తూ ఉండేదండి. ఈ మన కిందటి సంవత్సరం సో కాల్డ్ స్టూడెంట్ రివల్యూషన్ తర్వాత నుంచి మనం చూసింది ఏంటంటే అవామీ లీగ్ ని పూర్తిగా టార్గెట్ చేయడం జరిగిందండి. మనం చూస్తోంది ఏంటంటే అవామీ లీగ్ ని టార్గెట్ చేయటం అంటే, షేక్ హసీనా భారత్ కు వచ్చింది, షేక్ హసీనా కుటుంబ సభ్యులు కొంతమంది వేరే దేశాల్లో ఉన్నారు, కానీ అవామీ లీగ్ యొక్క కేడర్ ఏదైతే ఉందో, అవామీ లీగ్ యొక్క కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా చాలా పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారండి. అంటే ఒక పెద్ద రాజకీయ శక్తిని మీరు ఫస్ట్ బ్యాన్ చేశారు, ఇల్లీగల్ పార్టీ కింద డిక్లేర్ చేశారు, తర్వాత వాళ్ళ కార్యకర్తల్ని, వాళ్ళ లీడర్స్ ని టార్గెట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక పెద్ద స్పేస్ రాజకీయాల్లో ఓపెన్ చేయడం జరిగింది, ఖాళీ చేస్తున్నారు అవామీ లీగ్ ని. సో ఇప్పుడు మిగిలింది ఎవరు? మిలిటరీ బ్యాక్గ్రౌండ్ లో ఉంది. తర్వాత బిఎన్పి, ఇప్పుడు తారీఖ్ రెహమాన్ గురించి మీరు చెప్పారు, వాళ్ళు అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత ఈ హోస్ట్ ఆఫ్ ఇస్లామిక్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో, ఇందాక గిరిధర్ గారు చెప్పినట్టు వాళ్ళ యొక్క పర్సంటేజెస్ తేడా ఉండొచ్చేమో కానీ బ్రాడ్ గా అన్ని ఇస్లామిక్ అనుకోవచ్చు. కానీ బట్ ఈ రాడికల్ ఇస్లామిక్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, జమాతే ఇస్లామిక్ కానివ్వండి, మిగతా గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, అవి ఈ అవామీ లీగ్ ని దాడి చేయటం వల్ల వచ్చిన పొలిటికల్ స్పేస్ లో వాళ్ళు ముందుకు వచ్చే ప్రయత్నం జరుగుతోందండి. అది మనకి ఇంకా మంచిది కాదు. అంటే సెక్యూరిటీ పరంగా కూడా అది మనకి మంచిది కాదు. మనం చూసాం మొన్న షరీఫ్ ఉస్మాన్ హదీన్ చంపినప్పుడు వాళ్ళు బిల్డింగ్స్ మీద ఎక్కి బంగ్లాదేశ్ ఫ్లాగ్ ఎగరేస్తూనే దాని పైన ఐసిస్ ఫ్లాగ్లు ఎగిరేయటం జరిగిందండి, ఇస్లామిక్ స్టేట్ ఫ్లాగ్లు ఎగిరేయటం జరిగింది. అది చాలా ముఖ్యమైన సంఘటన, మనం గమనించాల్సిన విషయం. అంటే బంగ్లాదేశ్ రాజకీయాలు ఎంత దూరం వెళ్ళిపోతున్నాయి అన్నది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ కూడా చూసుకుంటే చాలా డేంజరస్ ఏరియాలోకి బంగ్లాదేశ్ వెళ్తోంది. నిజంగా బంగ్లాదేశ్ ఇంకో ఆఫ్ఘనిస్తాన్ లాగానో లేదా ఇంకో ఇరాక్ లాగానో అయితే అది మనకి మంచిది కాదు. అంటే ఒక పక్కన మైనారిటీస్ ని టార్గెట్ చేయడం ఎక్కువైపోతుంది, వాళ్ళ మీద దాడులు ఎక్కువ అవుతాయి. అంతేకాదు మన టోటల్ సెక్యూరిటీ, అంటే కేవలం మైనారిటీస్ ఇన్ బంగ్లాదేశే కాదు, మన టోటల్ సెక్యూరిటీ కూడా దెబ్బతినే అవకాశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా నార్త్ ఈస్ట్ ఇండియా తీసుకోండి, ఇటు బెంగాల్ తీసుకోండి, అటు చికెన్ స్నేక్ అస్సాం తీసుకోండి, ఇవన్నీ కూడా పెద్దగా ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇది మనం ఇప్పుడు జరుగుతున్నది కాదండి, బంగ్లాదేశ్ ఉద్భవించక ముందు నుంచే, ఈస్ట్ పాకిస్తాన్ గా ఉన్నప్పటి నుంచే బంగ్లాదేశ్ ని బేస్ చేసుకుని నార్త్ ఈస్ట్ ఇండియాలో పెద్ద ఎత్తున ఇన్సర్జెన్సీని సపోర్ట్ చేయడం జరిగింది పాకిస్తాన్. బంగ్లాదేశ్ ఫార్మేషన్ వచ్చిన తర్వాత చాలా రోజులు కూడా ఈ బిఎన్పి నాయకత్వం తీసుకోండి, జియావుర్ రెహమాన్ వాళ్ళని తీసుకోండి, వాళ్ళని వాడుకుని కూడా పెద్ద ఎత్తున నార్త్ ఈస్ట్ ఇండియాలో ఇన్సర్జెన్సీని సపోర్ట్ చేయడం జరిగింది. ఎంఎన్ఎఫ్ తీసుకోండి, నాగా మిలిటెంట్స్, ముఖ్యంగా ఉల్ఫా మిలిటెంట్స్ తీసుకోండి, వాళ్ళంతా బంగ్లాదేశ్ లోంచి ఆపరేట్ చేసేవాళ్ళు. షేక్ హసీనా వచ్చిన తర్వాత వాళ్ళ మీద కొద్దిగా కంట్రోల్ పెట్టారు, వాళ్ళని చాలా మందిని మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ రోజు అటువంటి పరిస్థితులు కనబడట్లేదు. రేపొద్దున ఒక ఉద్యమాన్ని నార్త్ ఈస్ట్ ఇండియాలో లేపనెత్తాలన్నా లేదా ఆర్మ్స్ సప్లై చేయాలన్నా తేలిక అవుతుంది, ఎందుకంటే బంగ్లాదేశ్ ఇండియా బార్డర్ చాలా పోరస్ గా ఉంటుంది కాబట్టి. సో బంగ్లాదేశ్ లో ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు, ఒకటి ఇంతకు ముందు మన గిరిధర్ గారు కానీ పాపారావు గారు కానీ చెప్పింది దాని ప్రకారంగా మైనారిటీస్ వాళ్ళ యొక్క ఇది, తర్వాత వాళ్ళు చెప్పినట్టు సెక్యూరిటీ డైమెన్షన్స్ కూడా మనం చాలా జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉందండి. ఇది మల్టీ డైమెన్షనల్ ఛాలెంజ్ అంటాం. అంటే ఒక పాలీ క్రైసిస్ అనే పదం వాడతారు ఇంగ్లీష్ లో. అంటే అన్ని విధాలుగా ఒక క్రైసిస్ వస్తుంది, రాజకీయంగా క్రైసిస్ వస్తుంది, మతపరమైన క్రైసిస్ వస్తుంది, సెక్యూరిటీ వస్తుంది, తర్వాత ఆర్థికంగా క్రైసిస్ వస్తుంది. బంగ్లాదేశ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా బంగ్లాదేశ్ మంచి ఎకానమిక్ గ్రోత్ రిజిస్టర్ చేసుకుంది గత 10-15 సంవత్సరాలుగా. షేక్ హసీనా గవర్నెన్స్ టైంలో పెద్ద ఎత్తున పాకిస్తాన్ కంటే జీడిపి పెరిగింది, పాకిస్తాన్ కంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది. కొంతవరకు మనతో కంపేర్ చేయడం జరిగింది, విచ్ ఇస్ రాంగ్. బట్ అయినప్పటికీ ఓవరాల్ గా చూసుకుంటే బంగ్లాదేశ్ ఎకానమీ బాగా నడుస్తుంది. ఈ రోజు బంగ్లాదేశ్ ఎకానమీ కనుక కుంటుపడితే, ఆల్రెడీ సైన్స్ చూస్తున్నాం మనం, అది కనుక దెబ్బతింటే, అక్కడ ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింటే కనుక అక్కడ ఉన్న ప్రజలు మన దేశంలోకి
వచ్చే అవకాశం ఇంకా ఎక్కువ అవుతుంది. సో అందుకని అది కూడా ఒక డైమెన్షన్ ఉంది మనం చూడాల్సింది. సో ఇలా మల్టీ డైమెన్షనల్ ఛాలెంజెస్ మనం బంగ్లాదేశ్ లో చూస్తున్నాం. నార్త్ ఈస్ట్ కి చాలా వాటికి ఇంపాక్ట్ ఉంటుంది. హిస్టారికల్ గా మనకి నార్త్ ఈస్ట్ ఇండియాని రీచ్ అవ్వాలంటే ఇటు సిలిగురి కారిడార్ నుంచి వెళ్తే దూరం అవుతుందని మనం బంగ్లాదేశ్ షేక్ హసీనా టైంలో చాలా అగ్రిమెంట్స్ చేసుకున్నాం. రైల్వే అగ్రిమెంట్స్ కానివ్వండి, ఇన్లాండ్ షిప్పింగ్ కానివ్వండి, కోస్టల్ షిప్పింగ్ అగ్రిమెంట్స్ కానివ్వండి. మనం త్రిపురలో కడుతున్న హైడల్ ప్రాజెక్ట్స్ కి కావాల్సిన టర్బైన్స్ ని ఈ సిలిగురి కారిడార్ అస్సాం ద్వారా పంపిస్తే ఖరీదు ఎక్కువ అవుతుందని చిటగాంగ్ ద్వారా మనం చిటగాంగ్ కి షిప్ చేసి అక్కడి నుంచి త్రిపురలోకి పంపించడం జరిగింది. అలాంటి అవకాశాలన్నీ కూడా ఈ రోజుకు క్లోజ్ అయిపోతున్నాయి. అంటే నార్త్ ఈస్ట్ ఇండియా ఎకానమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా ఖరీదు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఇన్ని మల్టీ డైమెన్షనల్స్ క్రైసిస్ లోకి బంగ్లాదేశ్ వెళ్తోంది. మనం చాలా జాగ్రత్తగా దీని మీద తీసుకోవాలి. లాస్ట్ పాయింట్, చాలా సాహసోపేత చర్య ఏమిటంటే మన ఫారెన్ మినిస్టర్ జయశంకర్ గారు వెళ్లే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. బంగ్లాదేశ్ లో ఇంత ఇన్స్టెబిలిటీ ఉన్న కాంటెక్స్ట్ లోకి మన ఫారెన్ మినిస్టర్ వెళ్లి అక్కడ నాయకులతో సంప్రదింపులు చేయటం అంటే, అఫ్ కోర్స్ ఆయన వెళ్తోంది ఖాలిదా జియా గారి ఫ్యూనరల్ కి వెళ్తున్నారు, కానీ క్లియర్ గా ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఏదో ఇవ్వాలనే ఆలోచన కూడా వెనకాల ఉంటుంది కదా, ఉంటుంది. లేకపోతే సెక్యూరిటీ టైంలోకి ఆయన అడుగు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే కొద్దిగా మనకు కూడా భయం వేస్తుంది ఏం జరగబోతుంది అని. సో అంటే ఒకవైపు పాకిస్తాను, బంగ్లాదేశ్, నేపాల్, సో భారతదేశం. ఇప్పుడు పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్రధానమంత్రి ఒక మాట చెప్పారు, ఇంకొక దాడి జరిగిందా ఉగ్రదాడి కానీ ఆ మాట కానీ వింటే ఇంకా అంతే సంగతులు అయిపోయినట్టే అని. తర్వాత ఢిల్లీ పేలుళ్ళు. సో అంటే ఆ తర్వాత ఏం జరిగింది, ఇదంతా చర్చ జరుగుతుంది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఉగ్రవాదం రూపు మార్చుకుంటుందని మనం అనేక సందర్భాల్లో అనుకున్నాం కదా. ఇందాక గిరిధర్ గారు చెప్పినట్టుగా పాకిస్తాన్ ఆసిఫ్ మున్నీర్ చెప్పి మరి ఏది ఈస్ట్ నుంచి మొదలవుతుందని చెప్పి బంగ్లాదేశ్ని ఒక టూల్గా పెట్టుకుని భారత్ మీదకి వస్తున్నాడా? ఒకటి ఫస్ట్ అండ్ ఫోర్ పాయింట్, తారిక్ రెహమాన్ ఖలీదా జియా కొడుకు ప్రైమ్ మినిస్టర్ అవుతే భారతదేశానికి మంచిది. నిన్న హసీనా అహ్మద్ ఆయన తల్లి చచ్చిపోయినప్పుడు ఎలాంటి మెసేజ్ ఇచ్చింది, నువ్వు డెమోక్రసీకి పనిచేసింది, చాలా పొగుడుతా ఇచ్చింది. మనకు కూడా ఖాళీగా కూర్చుంటారా మన గవర్నమెంట్? గత 6 నెలలు బట్టి, 8 నెలలు బట్టి, సంవత్సరం బట్టి తారీఖ్ రెహమాన్ తో మాటలు జరిగినాయి. అవునా? అతను ఎలక్షన్ గెలుస్తాడు, ఈ ఇస్లామీ జమాతీ ఇస్లామీ ఏదో 5,000 మంది, 10,000 మంది, 20,000 మంది తీసుకొస్తారు, కానీ వాళ్ళకి అంత బేస్ లేదు. తారీఖ్ రెహమాన్ అవుతాడు ప్రధానమంత్రి. ఈవేళ మన మిత్రులు చెప్పినట్టుగా హసీనా వాళ్ళు ఓటేయవు, వీడికి వేస్తారు, తారీఖ్ రెహమాన్కి వేస్తారు, ఓడేస్తారు. మీరు ఇదేమి పర్మనెంట్ సిచ్యువేషన్ కాదు. తాలిబాన్ ఆగస్ట్ 21 అవ్వేక మనం అందరం ఏమనుకున్నాం, ఏదో చేసేస్తారు, వచ్చేస్తారు, చంపేస్తారు, కాశ్మీర్ పాకిస్తాన్ అనుకుంటే పాకిస్తాన్కి పెద్ద ఎనిమి అయిపోయింది, మనకు ఫ్రెండ్ అవ్వండి. ఆసిఫ్ మునీరు పెద్ద స్ట్రాటజిస్ట్, కిస్సింజరా, లేకపోతే ఏదో జనరల్ గా ఉన్నారు. అమెరికా స్థాయిలో కాబట్టి నాయకుడు అనుకుంటున్నాడు ఆయన. ఒక 30 సంవత్సరాల క్రితం అమెరికా ఇలాంటి వాటిలో డబ్బు పోసేది, ఇప్పుడు ఎక్కడ డబ్బు పోయేది. చస్తే చావు అంటాది, ఏదో ఆర్మ్స్ అమ్ముతారు, ఏది విమానాలు అమ్మకాలు చేస్తారు, కానీ ట్రంప్ ఎందుకు ఇస్తారు? ఎవరికి ఇవ్వట్లేదు డబ్బు. ఎవరు పూర్వం 30 సంవత్సరాల క్రితం ఈ బ్యాలెన్స్, ఈ వ్యూహాలు భారతదేశం చేస్తారు. మాటలు సాయం చేయొచ్చు, ఏదో చేసుకుంటే డబ్బు ఇవ్వరు. చైనా కూడా డబ్బు ఇవ్వదు. ఆయుధాలు తీసుకుంటున్నారు చైనా నుంచి, తీసుకోవచ్చు. ఏమవుతుంది? వాళ్ళు ఏదో చికెన్ నెక్కు పైన కోసేస్తామంటే మీకు విషయం చెప్తున్నా, మన మిత్రులు ఇద్దరు మీరు, మనకి త్రిపుర నుంచి సముద్రానికి అడ్డం ఉన్నది బంగ్లాదేశ్ కాదు, దారి మైనమార్ 50 మైళ్ళ, 40 మైళ్ళ, 30 మైళ్ళ. మనం అక్కడ ఇరాన్ లో 700 మైళ్ళ రూట్ ఆఫ్ఘనిస్తాన్ సృష్టించిన వాళ్ళు ఇప్పుడు 50 మైళ్ళు నెగోషియేట్ చేయట్లేదే. నెగోషియేట్ చేయాలి, ఇవన్నీ మారుతాయి. ఎందుకు చేయలేదు? ఈ 400 ఎకరాలు ఎత్తుక్కోలేదు, మమతా ఇవ్వలేదు అంటున్నారు. అదే కానీ మన మిత్రులు ఇద్దరు ఎత్తుక్కోలేదు. 1 కోటి రూపాయలు ఎకరానికి ఇస్తే రైతులు అందరూ అమ్మ పారేస్తారు కదా. 20 లక్షలు ఉన్నది ఎకరం భూమి, నువ్వు ఫ్రీగా నువ్వు ఎక్వైరీ చేసి ఆ గుమస్తా మాటలు చెప్పి కూర్చున్నారు సెంట్రల్ గవర్నమెంట్. అది చూపెట్టి ఇది చూపెట్టి వదవు. చూడండి, ఏ రాజకీయ పార్టీ ఉండదా సెంట్రల్ గవర్నమెంట్ లో మన గవర్నమెంట్, ఆ గవర్నమెంట్
అశ్రద్ధ చేసింది కొన్ని విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్, శ్రీలంక, మాల్దీవ్స్, నేపాల్ భారతదేశానికి 5 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాలు ఏలేదు. ఇప్పుడు అందరూ మన స్నేహితులే కదా. అవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్ మన స్నేహితుడు కదా, వాళ్ళ ఆర్మీని మనలే ట్రైన్ చేయమంటున్నారు కూడా. ఇవన్నీ మనకి పెద్ద తలనొప్పి కాదు, మేనేజబుల్. కానీ మన ప్రభుత్వం యాక్టివ్గా ఉండాలి. మీరు మ్యాప్ చూసి నాకు చెప్పండి, త్రిపుర నుంచి మయన్మార్తో ఎందుకు నెగోషియేట్ చేయరు? సముద్రానికి 50 మైల్ రోడ్ ఎందుకు చేయట్లేదు? 100 years లేదు, మిగతా దేశాలు చేయలేదా? ఎన్నో దేశాలు చేస్తున్నారు. సో అందువల్ల మన ప్రభుత్వం యాక్టివ్గా ఉంటే మన తర్వాత బంగ్లాదేశ్ నుంచి మిలిటరీ హీరోస్, గుర్లా హీరోస్ ఎవరైనా విన్నారా? మీరు ఇలాగ అక్కడ ఉన్న జనాన్ని మాబ్ వైలెన్స్ లో చేస్తున్నారు, కానీ అంత ఏమి భయపడక్కర్లేదు, భయపడే పరిస్థితి లేదు. చాలా మంది చెట్లు ఉన్నారు. మన దేశం, మన గవర్నమెంట్, మన ఫారెన్ సర్వీస్ స్లోగా చేయాలి. బంగ్లాదేశ్ తో సంబంధాలు బాగుండాలి, ప్రభుత్వాలు వస్తాయి, అది కరెక్ట్. ఎవరో అన్నారు అది చచ్చిపోయాడు, సైన్యం పంపించమంటే 1,00,000 మంది చచ్చినా సైన్యం పంపకూడదు. మనం మేనేజ్ చేయాలి, మేనేజ్ చేస్తున్నారు, మేనేజ్ అవుతాయి. ఇదేం పెద్ద విశేషమైన సిచ్యువేషన్ కాదు. ఓకే, సో జైశంకర్ వెళ్ళడాన్ని ఎలా చూడాలి? అదొక పొలిటికల్ గా సిగ్నిఫికెంట్ మూవ్ అనుకోవాలా? కరెక్ట్ మూవ్. ఆల్రెడీ తారిక్ రెహమాన్ తో మనకి మంచి సంబంధాలు ఉన్నాయి. తారిక్ రెహమాన్కి తెలియదు, లండన్ లో 18 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన ఘోరాలు చేశాడు, బుద్ధిమంతుడు కాదు, అటునే పారిపోయాడు. అక్కడి నుంచి ఆ తల్లి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బాగా దోసుకున్నాడు, చంపించేది చేసేది. ఆయనకి వెళ్ళిపోయి గంగలో మునిగి బయటకు వచ్చి శుభ్రంగా వస్తున్నాడు. అతనికి తెలీదా భారతదేశంతో తగు ఉంటే వాడు పరిపాలించలేడు అంతే. పాకిస్తాన్ తో థ్రెట్ ఉంటే పాకిస్తాన్ తో వాళ్ళకి థ్రెట్ వాళ్ళే చేయరు. వాళ్ళు ఇదేదో పాకిస్తాన్ ఆసిఫ్ మునీర్ అంత గొప్పోలు అనుకుని వాళ్ళు మరి ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు మేనేజ్ చేయలేదు? ఇమ్రాన్ ఖాన్ ఎందుకు మేనేజ్ చేయలేదు? చెప్పండి. ఇప్పుడు డిప్లొమసీలో, రాజకీయంలో కాంప్రమైజ్ చేయగలవాడే గొప్పోడు, కాంప్రమైజ్ చేయగలవాడే. మొదలుగా ఏం చేయలేకపోతున్నాడు కదా. అదేదో పెద్దోడేంటి, వాడు అవ్వడు పోతాడు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పోతాడు. భారతదేశం పర్మనెంట్ స్ట్రక్చర్. మనం హిస్టరీ మర్చిపోకూడదు. నేను చెప్పేది ఏంటంటే, మన మిత్రులు చెప్పినట్టుగా హిస్టరీ ఇదేదో కొత్తగా బంగ్లాదేశ్ అయిపోయినా కాదు. ఒకటి పెద్ద తప్పు భారతదేశం చేసింది, బంగ్లాదేశ్ ని సృష్టించడానికి సాయం చేయటం చాలా తప్పు. రైట్. అదే గతంలో భారత్ నుంచే వెలుగులు తీసుకున్న బంగ్లాదేశ్ ఇప్పుడు ఆ భారత్ మీదే విషయం చెమ్మడం అనేది కూడా దట్స్ అన్ అన్ఫార్చునేట్. గారు మీ దగ్గరికి వచ్చే ముందు ప్రధానంగా ఏంటంటే చొరబాటుదారుల విషయంలో భారత్ కొంత ఎందుకు అంత చూసి చూడనట్టు, లేకపోతే కావాలని నేను అనలేను, అంటే రాజకీయ ప్రయోజనాల కోసం మమతా బెనర్జీ అనొచ్చు, టీఎంసీ అధినేత, ముఖ్యమంత్రి, ఎన్నికల్లో రేపు లబ్ధి పొందడానికని. కానీ అందులో ఎంతో కొంత వాస్తవం ఉందా? లేకపోతే వారు చెప్పినట్టుగా పుల్లారావు గారు నిజంగానే జాతీయ భద్రతకు పెను ప్రమాదంగా ఉన్న ఈ చొరబాటుదారులు ఉగ్రవాద నెట్వర్క్ అని హోంమంత్రి అన్నప్పుడు సాక్షాత్తు ఆ భూమి దగ్గర వివాదం వచ్చి మేము వచ్చాక వేస్తాం ఫెన్సింగ్ అని అంటారా? అలాగే అసోం విషయంలో కూడా హిమంత బంగ్లాతో దౌత్యానికి సమయం దాటిపోయింది, సర్జరీ అవసరం అని. దిస్ ఈజ్ నాట్ ఏ డెసిషన్ ఆఫ్ సీఎం కదా, ఆఫ్టర్ ఆల్ ప్రైమ్ మినిస్టర్ తీసుకోవాల్సిన నిర్ణయం ఇది. సో దీని వెనకాల ఉన్న రాజకీయ ఈ ఒప్పందాలు మనకు ఉన్నాయి ఈ చొరబాటుదారులకు సంబంధించి. ఇప్పుడు నేపాల్ విషయం ఒకటి, ఇందాక వారు ప్రస్తావించిన త్రిపురకి మయన్మార్ నుంచి వస్తుంది, ఇప్పుడు అమిత్ షా గారు ఆరోపించినట్టుగా బెంగాల్కి బంగ్లాదేశ్ నుంచి వస్తున్నది. సో ఇది ఇవాళ ఇది కొత్తగా జరుగుతుంది కాదు, కానీ ఇప్పుడు దీనికి రాజకీయాలకి ముడిపట్టి మాట్లాడడం ఒకటి పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎందుకు వీటిని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం అని. అంటే దీనిలో కొన్ని విషయాలండి. ఒకటి, రాజకీయంగా వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో దాన్ని పక్కన పెడదాం, బికాస్ రాజకీయాలుగానే ఉంటాయి. కానీ గ్రౌండ్ లెవెల్లో సత్యాలు ఏంటో మనం చూస్తే గనక ఈ బంగ్లాదేశ్ ని చొరబాటుదారులు రావడం అన్నది 47 నుంచి కూడా జరుగుతుంది. ఈరోజు కొత్త విషయం ఏం కాదు, చాలా తఫాలుగా వచ్చారు వాళ్ళు. 71 యుద్ధంలో చాలా మంది వచ్చారు, ఇక్కడ కోట్ల సంఖ్యలో వచ్చారు, అందరూ వెనక్కి తిరిగి వెళ్ళలేదు. తర్వాత ఏమైందంటే అప్పుడు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం, జ్యోతి బసు ప్రభుత్వం దీన్ని అదే పనిగా ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఇక్కడ మనకు ఆధార్ కార్డు ఇచ్చి, అంటే అప్పుడు ఆధార్ లేదనుకోండి, రేషన్ కార్డ్స్. అప్పుడు అందుకే అమిత్ షా అన్నారు ఇప్పుడు మీరు కమ్యూనిస్టులు మించిపోయారని మమతా బెనర్జీని. కరెక్ట్. అంటే ఆ ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అయింది, కమ్యూనిస్టుల నుంచే మమతా బెనర్జీకి షిఫ్ట్ అయింది, అంతేగాని ఆ ఓట్ బ్యాంక్ లాయల్టీ అన్నది అక్కడ ప్రభుత్వం వాళ్ళ సపోర్ట్ లేకపోతే కానీ ఎవడు అక్కడ రాలేదు. రమారమి 30% ఓటింగ్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది.
కాబట్టి మమతా బెనర్జీ ఓడిపోయేటువంటి అవకాశాలే లేవు అక్కడ వెస్ట్ బెంగాల్. ఇప్పుడు నెక్స్ట్ ఒక హిందువులు ఒక 5%, 7% ఓటు వేసినా కానీ కూడా ఆవిడ గెలుచుకో. హిందువుల దగ్గర నుంచి ఒక 15% ఓటు వచ్చినట్టుగా 2/3 మెజారిటీ వస్తుంది ఆవిడకి. కాబట్టి ఆవిడ ఓడించడం ఇంపాసిబుల్. మళ్ళీ ఇంకొక శక్తి వచ్చి ఆవిడకి బీజేపీ ఆశలకు గండి పడ్డట్టేనా మరి? అధికారంలోకి వస్తా ఉంటున్నారు జరిగే ఎన్నికల్లో. మెరుగుపడచ్చు కానీ వాళ్ళు గెలిచేటువంటి అవకాశం లేదని చెప్పాలి లిటరల్. ఈసారి SIR తర్వాత మరి పరిణామాలు ఏముంటాయో చూడాలి. మనం చూసాం చాలా మంది వలస వెళ్ళిపోయారు, మళ్ళీ బంగ్లాదేశ్ కొంతమంది వెళ్ళారు SIR భయపడి. కాబట్టి అదేమైనా ప్రభావం చూపిస్తుందో చూడాలి. కానీ బీజేపీ గెలవడం అనేది ఆల్మోస్ట్ చాలా కష్టం. అది అంత సునాయాసం, అంత సులభమైన విషయం కానే కాదు. కానీ ఈ మనకి ఎప్పుడైతే ఎలక్టోరల్ రిఫార్మ్స్ తీసుకురాగలమో, మనం బయోమెట్రిక్ తోటి మనం కనుక ఓటింగ్ అని తీసుకురాగలిగితే అప్పుడు దీన్ని ఆపగలం. బయోమెట్రిక్ లేనంత వరకు కూడా చాలా మంది, ఇప్పుడు మనం హైదరాబాద్ లో చూస్తున్నాము, చాలా మంది గల్ఫ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఓట్లు ఇక్కడ పడుతూ ఉంటాయి. సో అందుకనే బూత్ మేనేజ్మెంట్ అన్నది ఈ రోజు మన వాళ్ళు, మనకు జుగాడ్ అంటాం కదా, భారతీయ జుగాడ్. మరి ఎంత కష్టాలు పెట్టినా దాన్ని తప్పించుకునేటువంటి ఏదో ట్రిక్ మన వాళ్ళు కనుక్కుంటారు. బ్యాలెట్ పేపర్ తీసేసినా ఇటువంటివి చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఫేక్ ఆధార్ కార్డు తీసుకురావడం ఇవన్నీ చాలా చేస్తున్నారు. కరెక్టే. బట్ బిఫోర్ దట్ ప్రభుత్వాలు ఇందాక పుల్లారావు గారు అన్నట్టు వీళ్ళు చెయ్యాల్సినవి ఇప్పుడు త్రిపుర, మయన్మార్ ఆ ఫెన్సింగ్ విషయంలో కానీ, లేకపోతే ఇప్పుడు బెంగాల్ ఫెన్సింగ్ విషయంలో కానీ ప్రభుత్వాలు చేయాల్సిన చర్యలు చేయట్లేదు కదా ముందు. అంటే గతంలో చేయలేదు, ఇప్పుడు చేస్తోంది. ఈ ప్రభుత్వం వచ్చాక ఫెన్సింగ్ మొదలు పెట్టింది. ఆల్మోస్ట్ 70-80% దాకా అయిపోయింది ఫెన్సింగ్. మీరు ఆ టెరీన్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఆ ప్రాంతాలకు వెళ్ళి వస్తే మీకు అర్థం అవుతుంది ఫెన్సింగ్ అంటే ఏంటి, ఎందుకు ఫెన్సింగ్ పెట్టలేము మీకు అర్థం అవుతుంది. దట్టమైనటువంటి అరణ్యాలు ఉంటాయి, కింకారణ్యాలు ఉంటాయి అక్కడ. తర్వాత మీకు స్వామ్స్ ఉంటాయి, అంటే నదులు. మీకు వర్షాకాలం వచ్చిందంటే మీరు ఫెన్సింగ్ వేస్తే కొట్టుకుపోతుంది ఫెన్సింగ్. అది దాన్ని ఎక్కడ ఒక్క నిమిషం పుల్లారావు గారు చిన్న పాయింట్ ఏదో గారు, ఇజ్రాయెల్ 400 మైలు గోడ కట్టిన నేనంతో భూమిలోకి 40 అడుగులు, భూమిలోకి 40 అడుగులు, పైకి 40 అడుగులు. మనకు అట్లేవా? కడుతున్నారు ఇప్పుడు, అందుకనే కదా ఇబ్బందులు వస్తున్నాయి. దయచేసి 1 సెకండ్ సార్. నేషనల్ భద్రత వచ్చేటప్పటికి ప్రభుత్వాన్ని మనం అందరూ వెనకాల ఉండాలి. ఏ ప్రభుత్వం కానీ తప్పులు చేసినప్పుడు చూపెట్టాలి. దీనికి ఎక్స్క్యూజ్ లేదు. 400 ఎకరం నువ్వు అంటూ ఏంటి? 11 సంవత్సరాలు గడిపారు. భూమి వాల్యూ ఒక్కడే 20 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు ఎకరం. ₹1 కోటి ఇస్తానంటే 400 ఎకరం పడేరా? ఇంటికి వచ్చి ఇస్తారు. సో అది ఆ విషయం కానే కాదు. అది ఆయన వేరే యాంగిల్లో మాట్లాడుతున్నారు ఆయన. కానీ పాయింట్ ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అగ్రెసివ్ గా ఫెన్సింగ్ అనేది మొదలు పెట్టారు. చేయట్లేదు అనడానికి నేను ఒప్పుకున్నది. నేను స్వయం వెళ్ళి చూసి వచ్చాను. మేఘాలయ 4 దఫాలుగా నేను పర్యటించాను. ఆ ప్రాంతం అంతా కూడా బాగా తిరిగాను నేను. అలాగే మనకు ఈ చికెన్ స్నెక్ కారిడోర్ ఏరియా అని తిరిగాను నేను. గతంలో లేనటువంటి ఫెన్సింగ్ ఇప్పుడు వస్తుంది. కానీ నేను చెప్తున్నాను, ఫస్ట్ టెరెన్ అర్థం చేసుకోవాలి. 100 నదులు వెళ్తుంటాయి, వాగులు వెళ్తుంటాయి, వరదలు వస్తుంటాయి. వర్షాకాలం వచ్చిందంటే మీరు కట్టినటువంటి ఫెన్సింగ్ అన్ని కొట్టుకుపోతాయి. ఎక్కడెక్కడ చేయొచ్చో అక్కడ అంతా చేస్తున్నాం. అయినా కానీ కూడా పరిస్థితి ఏంటంటే మనం ఏదో బ్రిటిష్ వాళ్ళు వచ్చి గీత గీశారండి. ఆ విషయం అర్థం చేసుకోవాలి. అంటే గిరిధర్ గారు రేపు కాదు, ఇప్పుడు నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ లో అల్లర్లు చూసాము. కానీ వాటికి భారతదేశానికి పోలిక లేదు, నేను పోల్చట్లేదు. కానీ ఈ చొరబాటుదారులో లేకపోతే ఇంకొకళ్ళు రేపు అలజడులు సృష్టిస్తే అప్పుడు మనం ఈ కారణం చెప్పగలం ఆ ప్రజలకి, ఈ కారణాల వల్ల ఫెన్సింగ్ చేయలేకపోయాం, సో దట్ ఎంతమంది చొరబాటుదారులు వచ్చారు, అందుకే అల్లర్లు జరుగుతున్నాయన్న కారణం చెప్పగలం ఆ దేశ ప్రజలకి. మొట్టమొదటి మీరు ఫెన్సింగ్ చేయట్లేదని నిర్ణయించుకున్నారు. మీ ప్రశ్న దాని ఆధారంగా నిన్న అమిత్ షా చేసిన వ్యాఖ్యల ఆధారంగానే మాట్లాడుతున్నా. మమతా బెనర్జీ ప్రభుత్వం భూములు ఇవ్వలేదు కాబట్టి మేము ఫెన్సింగ్ పూర్తి చేయలేకపోయాము, రేపు రానున్న ఎన్నికల్లో మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేస్తాము. అలాగే అస్సోంలో కూడా వెళ్ళినప్పుడు ఈ చొరబాటుదారుల్ని ఎవరైతే అడ్డుకుంటారో వాళ్ళకి అధికారం ఇవ్వండి అని అస్సోము, వెస్ట్ బెంగాల్లో ఒకే రకమైన వ్యాఖ్యలు చేశారు హోంమంత్రి. అందుకు అడుగుతున్నా నేను. కరెక్ట్, పూర్తి చేయగలమన్నారు కానీ పూర్తి చేయాలంటే కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు ఉన్నాయి. మిగతావన్నీ కూడా చేసుకుని వచ్చారు వాళ్ళు. మయన్మారే కాదు, నేపాల్తో కూడా అదే ప్రాబ్లం ఉంది, బంగాల్తో కూడా అదే ప్రాబ్లం మనకు. ఈవెన్ పంజాబ్ లో కూడా ఆ ప్రాబ్లం మనకు చాలా కాలంగా ఉంటుంది. కాశ్మీర్ లో అదే ప్రాబ్లము. ఈ గీతలు ఆర్టిఫిషియల్ గా బ్రిటిష్ వాళ్ళు గీసి వెళ్ళారు. కానీ కొన్ని 100 సంవత్సరాలుగా 1000 సంవత్సరాలుగా కుటుంబాలు అటు ఇటు సమాజం అంతా ఉండి దాని మధ్యలో గీత గీసి వెళ్ళారు.
కాబట్టి అటు ఇటు సంబంధాలు ఉన్నాయి, దాన్ని ఎలా మీరు తెంచగలం? రైట్. మియన్మార్ లో ఇప్పుడు కూడా మనం పాస్పోర్ట్ లేకుండా వీసా లేకుండా 25 కిలోమీటర్ల దాకా వెళ్ళి రావచ్చు. అక్కడ ఇక్కడ కుటుంబాలు ఒకటే. అలాగే బంగ్లాదేశ్ లో అంతే, అలాగే నేపాల్ లో అంతే. నేపాల్ లో రోటీ బేటీకి రిష్తా అంటాం కదా మనం. వాళ్ళు ఇక్కడ వచ్చి పని చేయొచ్చు, భారతీయ పౌరులకు సరి సమానంగా వాళ్ళు ప్రభుత్వాల్లో పనిచేయొచ్చు వాళ్ళు. అలాగే వాళ్ళ పిల్లల్ని తెచ్చుకుంటాం, మన పిల్లల్ని అక్కడ ఇస్తాం. కాబట్టి ఈ సంబంధాలు మనం ఇక్కడెక్కడో ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో కూర్చొని మనకు అర్థం కావాలి. అక్కడికి వెళ్తేనే సమాజం ఎలా ఉంది, సమాజం మధ్యలో ఎలా గీత గీయబడింది అర్థమవుతుంది మనకి. అందుకనే ఫెన్సింగ్ కట్టడం అనేది ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ కాదు, చాలా కష్టంతో కూడినటువంటిది. అటు సైడ్ మనకు మణిపూర్, మేఘాలయ, తర్వాత మనకి ఇక్కడ నాగాలాండ్, అక్కడంతా కూడా రెసిస్టెన్స్ వస్తుంది. ఇంతకాలం వందల సంవత్సరాలు సంబంధాలు ఉన్నాయి, మేము రాకపోకలు ఉన్నాయి. ఎవడు వచ్చాడో మాకు తెలుసు, ఎవడు వెళ్తున్నాడో తెలుసు, మాకున్న సెక్యూరిటీ కంటే మీ ఫెన్సింగ్ ఏం ఆపలేదు అని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. గస్తీలు అక్కడ మీరు ఎంత తిరిగినా కానీ కూడా అల్టిమేట్ గా మీరు 100% ఆపలేదు. ఈ విషయం గుర్తు చేసుకోవాలి. ప్లస్ అక్కడ నదులు ఉంటాయి, నేను చెప్తున్నా కదా, నదులు మారుతూ ఉంటాయి, రైనీ సీజన్ రాగానే మారిపోతూ ఉంటుంది. ఈవెన్ జమ్మూ కాశ్మీర్ కూడా నేను వాడిని అక్కడ ఫెన్సింగ్ మీకు మంచు పడంగానే ఫెన్సింగ్ మొత్తం నిండిపోతుంది మంచు. మీరు దాన్ని ఫెన్సింగ్ మీద కాలేస్తున్నారో మీరే పెట్టిన మైండ్ల మీద కాలేస్తున్నారో మీకు తెలియదు. మంచు కరిగిన తర్వాత అవన్నీ ఫెన్సింగ్ కొట్టుకుపోతుంది, మళ్ళీ కొత్తగా వేసుకోవాలి. కాబట్టి ఫెన్సింగ్ ఏదో ఇక్కడ మనం కూర్చొని మనకు చాలా బలమైన పటిష్టమైన భూమిని కాబట్టి దీన్ని ఆధారంగా నిర్ణయించకూడదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. ఈ ప్రభుత్వం చేసింది నేను స్వయాన చూశాను. అంతేకాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచారు, ఆల్మోస్ట్ మనకు బార్డర్ దాకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచారు. గతంలో యూపీఏ ప్రభుత్వంలో డిఫెన్స్ మినిస్టర్ పార్లమెంట్ సాక్షిగా ఆయన చెప్పాడు, మేము బార్డర్స్ లో మేము రోడ్స్ వేయదలుచుకోలేదు, అక్కడ వేస్తే గనక మన శత్రువులు దాన్ని వాడుకొని అదే రోడ్ వాడుకొని మన దేశంలో చొరబడి వస్తారు, కాబట్టి మేము వేయదలుచుకోలేదని స్పష్టంగా యూపీఏ ప్రభుత్వంలో వాళ్ళ నిర్ణయం పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. ఇప్పుడు అలా కాదు, మీకు డైరెక్ట్ బార్డర్ దాకా వెళ్ళగలిగినటువంటి రోడ్స్ అన్ని విపరీతంగా వస్తున్నాయి. ప్లస్ అరుణాచల్ ప్రదేశ్ లో కూడా మనకు బార్డర్ రోడ్ ఇప్పుడు శాంక్షన్ అయింది, 4 లేన్ రోడ్ అక్కడ ఆల్రెడీ నడుస్తుంది. అక్కడ అంటే మనకు టిబెట్ బార్డర్ కిను మన రోడ్ కి మహా అంటే ఒక 5-6 కిలోమీటర్ 10 కిలోమీటర్ లోపలే మనం హైవే వేసుకుంటున్నాం. మనం వచ్చాయి, విపరీతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది బార్డర్ ఏరియాస్ లో. ఎందుకని మనం అంత సునాయాసంగా ఏదో టీవీ డిబేట్ లో ఏం చేయట్లేదు ప్రభుత్వం. మీరు ఇప్పటికీ అది 4 సార్లు అన్నారు గిరిధర్ గారు. ఐఎమ్ సారీ, ఇది అమిత్ షా గారు చేసిన కామెంట్ ఆధారంగా, అస్సాంలో హిమంత్ బిశ్వ శర్మ చేసిన కామెంట్ ఆధారంగా నేను అడిగిన ప్రశ్న. ఎందుకు మళ్ళీ నేను ఎవరిని ఇచ్చానంటే, ఇక్కడ మనం కూర్చునంటే ఆంధ్రప్రదేశ్ కూర్చున్నా, తెలంగాణలో కూర్చున్నా, దేశంలో ఏం జరుగుతుందో ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోగల పరిస్థితులు ఉన్నాం కదా ఈ రోజు. నీడ్ నాట్ టు బి, మీకు అవకాశం ఉంది కాబట్టి మీరు వెళ్ళారు, తిరిగారు. అవకాశం ఉంటే వెళ్ళొచ్చు, చూడొచ్చు, ఇంకొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఎక్వైర్ చేయొచ్చు. కానీ దానికి దీనికి ముడిపడి మనం ఇక్కడ కూర్చొని చర్చించకూడదంటే ఇంకా ఆ మాటకు వస్తే ఏ మాట మాట్లాడుకోకూడదు. నేపాల్లో ఏం జరుగుతుంది, శ్రీలంకలో ఏం జరుగుతుంది, అమెరికాలో ఏం జరుగుతుంది, బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది అనుకుని హైదరాబాద్ లో స్టూడియోలో కూర్చొని మాట్లాడుకోగలమా? ఐఎమ్ సారీ. యా, సంజయ్ గారు. చర్చించకూడదని నేను అనలేదు, యూ హ్యావ్ రిపీటెడ్లీ యూజ్ దట్ ఫ్రేజ్, అందుకనే చెప్తున్నా నేను. ఇట్స్ మై క్లారిఫికేషన్ ఫర్ దట్. యా, సంజయ్ గారు. స్వీపింగ్ స్టేట్మెంట్స్ వేయకూడదని చెప్తున్నాను, నేను చాలా క్లియర్ గా చెప్పాను. ఒకటి గిరిధర్ గారు, ఇప్పుడు మీరు నేను చదివి వినిపించిన టైం ఎక్కువ లేదు. అమిత్ షా గారు ఏవైతే పొలిటికల్ కామెంట్స్ చేశారో రేపు ఎన్నికల నేపథ్యంలో, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, సభల్లో ఏం మాట్లాడారో దాన్ని కోట్ చేస్తూనే ప్రశ్న అడిగా. ఎనీవే, దిస్ ఈజ్ నాట్ ఏ, మనకు కావాల్సింది ఏంటంటే ఇవాళ బంగ్లాదేశ్ చొరబాటుదారులో, ఇంకో చొరబాటుదారులో ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్, పవర్ఫుల్ గవర్నమెంట్, మనం ప్రపంచానికి మెసేజ్ ఇస్తున్న గవర్నమెంట్, విశ్వశక్తిగా మారుతున్న ప్రభుత్వం, దేశం అంటికి అడ్డుకోలేకపోతున్నాం అనే ప్రశ్న సహజంగా ఉత్పన్నం అవుతుంది కదా సంజయ్ గారు. గిరిధర్ గారు, సంజయ్ గారు. అంటే మనం తీసుకుంటే అండి, మన భారతదేశం కనుక తీసుకుంటే ఇట్స్ సౌత్ ఏషియా అని తీసుకుంటే గనక అది భారత్ ఉపఖండం అని ఎందుకంటారు? ఇప్పుడు మీరు సౌత్ ఏషియా తీసుకోండి, పాకిస్తాన్ కి ఇండియా బార్డర్ ఉంది, కానీ పాకిస్తాన్ డస్ నాట్ షేర్ బార్డర్ నేపాల్ తో లేదు, బంగ్లాదేశ్ లో లేదు, శ్రీలంకతో లేదు. అలానే శ్రీలంకకి ఓన్లీ ఇండియాతో ఉంది, బంగ్లాదేశ్ కి ఓన్లీ ఇండియాతో ఉంది, నేపాల్ కి ఓన్లీ ఇండియాతో ఉంది, అటు పక్కన చైనా ఉంది అనుకోండి. సో బ్రాడ్ గా మీరు కనుక సౌత్ ఏషియా తీసుకుంటే ఈ దేశాలన్నీ కూడా భారత్ తో బార్డర్ ఉన్నాయి, కానీ ఒకళ్ళకి బార్డర్స్ లేవు. ఇప్పుడు యూరోప్ తీసుకోండి, ఫ్రాన్స్ కి చాలా దేశాలతో బార్డర్ ఉంది,
అలానే జర్మనీ తీసుకోండి, చాలా దేశాలతో బార్డర్స్ ఉంటాయి. కానీ మన సౌత్ ఏషియాకి వచ్చేసరికి ఒక వినూత్నమైనటువంటి అంశం ఏమిటంటే, విచిత్రమైన అంశం ఏమిటంటే, ఈ దేశాలకి మనతో బార్డర్ ఉంది కానీ వేరే వాళ్ళతో లేదు. కాబట్టి భారత్ అంటే భయం, భారత్ తో ఒక సాంస్కృతిక మనం ఎలా డిఫరెంట్ అని చెప్పుకోవాలన్న తపన కూడా వీళ్ళల్లో ఉంటుంది. సో మనం చూస్తే కనుక బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినప్పటి నుంచి కూడా భారత్ అంటే ఒక వ్యతిరేకత, ఈ ప్రాక్సిమిటీ వల్ల, ఈ దగ్గరతనం వల్ల కొంత భయము, కొంత మేము వేరు అని చెప్పుకునే ప్రయత్నంలో చాలా చూసాం మనం. అదే కొంత పోలికలోంచి వచ్చిన ఇన్సెక్యూరిటీ, ఇన్ఫీరియారిటీ. ఎగ్జాక్ట్లీ, చాలా బాగా చెప్పారు. పోలికలోంచి వచ్చినటువంటి ఇన్సెక్యూరిటీ చాలా ఉంటుంది. దాని నుంచి బయటపడటానికి కొంత భారత వ్యతిరేకత పొజిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నది సౌత్ ఏషియాలో మొట్టమొదటిసారి జరగలే, ఇంతకు ముందు నుంచి కూడా చూసాం మనం. అసలు భారతదేశం బయట నేపాల్ కనుక తీసుకుంటే, మహారాజా కృష్ణ రసగోత్రా అని ఒక ఇండియన్ ఫారెన్ మినిస్టర్ అంబాసిడర్ ఉన్నారు, ఆయన ఆటోబయోగ్రఫీ కనుక చూస్తే మహాత్మా గాంధీ ఎఫిగీని ఫస్ట్ తగలబెట్టిన ప్రదేశం ఏదంటే నేపాల్ లో తగిలెట్టారు, భారత్ వ్యతిరేకత చూపించుకోవడానికి. అలానే మనం చూసాం శ్రీలంకలో గొడవలు జరిగినప్పుడు ఐపీకేఎఫ్ పంపించాం. సో ఈ అనిశ్చితత, భారత్ చుట్టూ ఉన్న ఈ అనిశ్చిత కొత్త ఏమీ కాదు, ఎప్పటి నుంచో నడుస్తుంది. కాకపోతే మీరు అడిగిన ప్రశ్న మంచి ప్రశ్న ఏమిటంటే, భారత్ ఆర్థికంగా ఎదుగుతూ ఉంటే, ప్రపంచవ్యాప్తంగా తన శక్తి చూపిస్తూ ఉంటే, సౌత్ ఏషియాలో చూపిస్తున్నావా లేదా, దాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉందా లేదా? దానిలో రెండు అంశాలు ఉన్నాయండి. ఒకటి, మనం చేస్తున్నాము సరిపోవట్లేదు. కానీ ఇంకో ప్రాబ్లం ఏమొస్తుందంటే, సౌత్ ఏషియన్ కంట్రీస్ లో ఏదన్నా గొడవ జరిగినప్పుడు భారత్ దీని మీద డెసిషన్ తీసుకోవాలి అంటారు, ఇంటర్వ్యూన్ అవ్వాలి అంటారు. కానీ ఇంటర్వ్యూన్ అయితే అదిగో భారత్ బిగ్ బ్రదర్ లాగా పనిచేస్తోంది, పెద్దన్న లాగా ప్రవర్తిస్తోంది, అన్నెసరీగా మన మీద డామినేట్ చేస్తున్నారు అంటారు. ఇప్పుడు ఉదాహరణకి నేపాల్ తీసుకోండి, మన స్టూడెంట్స్ ప్రొటెస్ట్ అయింది. చాలా మంది మీరు సోషల్ మీడియాలో తీసుకోండి, నేపాల్ స్టూడెంట్స్, యంగ్స్టర్స్ దీని మీద భారత్ వైఖరి ఏంటి అంటారు. అరే అది మీ ఆంతరంగిక సమస్యరా, మీరెందుకు మమ్మల్ని రమ్మంటున్నారా? ఒకవేళ మనం వెళ్ళి ఇంటర్వ్యూన్ అయ్యాం అనుకోండి, ఇదిగో మీరు జోక్యం చేసుకుంటున్నారు. లింక్ ఉంది కదా దానికి. ఎగ్జాక్ట్లీ. సో మనం చూస్తోంది ఏంటంటే ఒక విచిత్రమైనటువంటి పొలిటికల్ డైనమిక్ సౌత్ ఏషియాలో. మనం ఇంటర్వ్యూన్ అయితేనేమో ఇంటర్వ్యూన్ అయ్యామంటారు, అవ్వకపోతేనేమో అవ్వలేదంటారు. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా తీసుకోండి, స్టూడెంట్ ప్రొటెస్ట్ అయినప్పుడు వాళ్ళు చేసిన ముఖ్యమైన కంప్లైంట్ ఏంటి, మీరు షేక్ హసీనా వదిలేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి అంటున్నారు. అసలు మీరు జోక్యం చేసుకోవద్దు అనట్లేదు. సో ఈ డైనమిక్ సౌత్ ఏషియాలో ఎప్పటి నుంచో ఉంది, ఇది ఉంటుంది కూడా. కాకపోతే ఈ మధ్య కాలంలో మనం చూసాం, మాల్దీవ్స్ తీసుకోండి, ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ నడిపారు. అటువంటి క్యాంపెయిన్ నడిపిన ముయిజ్ ఈ రోజు రాష్ట్రపతిగా అధికారంలోకి వచ్చారు మాల్దీవ్స్ లో. కానీ ఆ రాష్ట్రపతి అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలకు మళ్ళీ భారత్ తో సత్సంబంధాలు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది అలా ఎందుకు జరిగింది అంటే, ఇండియన్ ఓవర్సీస్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ కానీ, మన ఆర్థికంగా ఇస్తున్నటువంటి వనరులు కానివ్వండి, మన డిప్లొమాటిక్ వర్క్ కానివ్వండి. శ్రీలంక తీసుకోండి, ఎంత యాంటీ ఇండియా సెంటిమెంట్ ఉండేది. ఈ రోజు చూడండి, శ్రీలంక ఒక సోషలిస్ట్ అంటే జేవీపీ అంటారు, జనతా విముక్తి పెరుమాళ్ నుంచి అటువంటి రాజకీయ మూవ్మెంట్ నుంచి వచ్చిన నాయకుడు దిశనాయకే. పర్సెప్షన్ కూడా మారుతుందా? రాజకీయ పరిణామాల మార్పు వచ్చే అవకాశం మారుతుందండి. ఇప్పుడు ఉదాహరణకి మన ఫారిన్ మినిస్టర్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ వెళ్లి తారిక్ రెహమాన్ తో బంగ్లాదేశ్ లో మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు నుంచే మాట్లాడటం జరిగింది. బంగ్లాదేశ్ నేషనల్ పార్టీకి కూడా ఒక భయం ఉంది ఇప్పుడు. ఏమిటంటే, ఈ అవామీ లీగ్ వెళ్ళిపోవటం బాగానే ఉంది, కానీ దాని స్పేస్ కనుక ఈ జమాత్ ఇస్లామీ ఇలాంటి పార్టీస్ కనుక తీసుకుంటే మనకి బాగా దెబ్బ తగులుతుంది అన్న భయం వాళ్ళలో ఉంది. తర్వాత ఈ రాడికల్ ఇస్లామిక్ ఎలిమెంట్స్ ఎక్కువైతే, పాకిస్తాన్ బలం ఎక్కువైతే, వాళ్ళు పాకిస్తాన్ కి మన యొక్క యూజ్ తగ్గిపోతుందా అన్న భయం కూడా బిఎన్పీలో ఉంది. సో ఇట్ ఈస్ అ ఫ్లూయిడ్ పొలిటికల్ సిచ్యువేషన్, కాన్స్టెంట్ గా ఇవాల్వ్ అవుతుంది. వెళ్తారు విదేశాంగ మంత్రి వెళ్ళిన తర్వాత రాబోయే మార్పులు చేర్పులు చూద్దాం.